అందరికీ నమస్కారం. అన్నమయ్య గారి జయంతి ఉత్సవాల సందర్భంగా నెల్లూరులో కేతా అంకుల్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కేతా సుబ్బారావు గారి నిర్వహణలో ఈరోజు వారి యొక్క జయంతి ఉత్సవాల్ని చేయడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన అభినవ ఘంటసాల బిరుదాంకితులు పాటూరు సీనన్నని ఈరోజు సన్మానించడం ఎంతైనా ఉదాహరణ. ఎందుకంటే ఆయన మనందరికీ తెలుసు, నెల్లూరు జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తమే కాదు, దేశవ్యాప్తంగా పాటూరు శ్రీనివాసులు పేరు వినగానే ఆయన్ని మనం గుర్తుపట్టే స్థాయిలో ఉన్నారు. మరి 85 ఏళ్ల వయసులో కూడా ఇంత హుషారుగా ఆయన ఉన్నారంటే కళాకారుడిగా ఆయనకి ఆ యొక్క ఆయుష్ పోసిందని చెప్పి నేను అనుకుంటున్నాను. అటువంటి మన అన్నమయ్య గారి జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు పాటూరు సీనన్నని ఘనంగా సత్కరించడం, ఇంతమంది మిత్రుల యొక్క అభినందనతో వారిని అభినందించడం, సన్మానించడం చాలా మంచి విషయం. అన్నమయ్య గారు దాదాపు 35,000 కీర్తనల్ని ఆయన రాయడం జరిగింది. అందులో మనకి లభించింది కేవలం 12,000 కీర్తనలు మాత్రమే. మరి ఆయన 100 రాగాల్లో ఆ కీర్తనల్ని ఆయన కంపోజ్ చేయడం జరిగింది. ఆయన పాటలు కానీ కీర్తనలు కానీ అచ్చ తెలుగు మన జానపద శైలిలో ఆయన పాటలు రాయడం, కీర్తనలు రాయడం, పల్లె ప్రజల కాడి నుంచి అందరూ దాన్ని ఎంతో సులువుగా పాడుకునే విధంగా ఆయన రాయడం జరిగింది. కడప జిల్లాలో తాళపాక గ్రామంలో ఆయన జన్మించాడు. తండ్రి గారు వచ్చి నారాయణ సూరి గారు, తల్లి వచ్చి లక్కమాంబ గారు. ఆ తండ్రి మంచి పండితుడు. ఆయన యొక్క ఆధ్వర్యంలో చిన్నప్పటి నుంచి ఆయన కీర్తనలు పాడుకుంటూ అలా బాల అన్నమయ్యగా ఉన్నప్పుడే ఆయన తిరుమలకి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అక్కడ కీర్తనలు పాడుతూ మరి ఆయన జీవితం ప్రారంభించారు. మరి ఆ విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క తన కీర్తనతో ఆయన ఎంతో సేవ చేసి ప్రజలకు వెంకటేశ్వర స్వామిని దగ్గర చేశారు. మరి మనందరికీ తెలుసు, రాఘవేంద్రరావు గారు ఆయన అన్నమయ్య సినిమాని తీయడం. ఇది ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, రేపు రాఘవేంద్రరావు గారి బర్త్డే. ఆ సందర్భం కూడా అన్నమయ్యకి ప్రాచుర్యం కల్పించిన దర్శకుడు కె రాఘవేంద్రకు కూడా అభినందన తెలియజేద్దాం. ఎందుకంటే ఆయన ఈరోజు మనకి అన్నమయ్య గురించి అంత వివరంగా ఒక సినిమా తీసి నాగార్జున అన్నమయ్య నటించిన ఆ సినిమా గురించి కూడా మనం చూసాము. మరి ఈ విధంగా అన్నమయ్య గారి గురించి ప్రజలందరికీ తెలుసు. ఏది ఏమైనా కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన సుబ్బారావు గారిని, అలాగే మిత్రులందరినీ మనం అభినందిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న కనకరాజు గారు, సుబ్బారావు గారు, సుబ్రహ్మణ్యం గారు, సేనయ్య గారు, రాధాకృష్ణ గారు, షఫీ గారు, నాగరాజు గారు, ఆనంద్ తబలా గారు, రాయప్ప గారు, జయప్రకాష్ గారు, గోవర్ధన్ గారు, జనార్దన్ గారు, రామచంద్రయ్య గారు సింగర్, మరి అదేవిధంగా మహేష్ బాబు, మరి అందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు, అలాగే ప్రసాద్, వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అన్నమాచార్య గారి జయంతి సందర్భంగా ముందస్తుగా మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఒక మిత్రుడు, నాకు ఆత్మీయుడు, సోదరుడు కేతా సుబ్బారావు. ఆయన 45 ఏళ్ళుగా నేను అడుగుతున్నాను, నాకు సేవ చేసాడు. ఒక విధంగా నేను ఆయనకి సహకరించేవాడిని. ఆ విధంగా ఆయన ఒక కార్యక్రమాన్ని జరిపితే టౌన్ హాల్ ఓపెన్ ఎయిర్ థియేటర్లు పిలిస్తే విచిత్రంగా జనం పట్టలేదు, ఆఖరికి మెట్ల మీద కూర్చున్నారు. ఇది ఆయనకు వచ్చిన ఖ్యాతి. ఆ రోజు సుబ్బారావుని కలవరిచ్చారు చాలామంది, అది నేను మర్చిపోను. ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వాడు రేపు వాస్తవంగా జరపాల్సింది. ఈరోజు ముందస్తుగా ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకోవడం కూడా మంచిదే, శుభమే. వాస్తవం చెప్పాలంటే 45-50 ఏళ్ల కిందట అన్నమాచార్య కీర్తనల గురించి ప్రశంసించిన వాళ్ళు, పొగిడిన వాళ్ళు, చర్చించిన వాళ్ళు లేరు నాకు తెలిసి. 60 ఏళ్ల కిందట ఆ మాట అనుకోండి. తర్వాత ఒక్కసారి ఉధృతంగా లేచిందండి ఈ ఆయన పాటలు. ఎక్కడ పెట్టి ఆయన పాటలు మీరు తిరుమలకి వెళితే విఖ్యాతి చెందినవాడు అన్నమాచార్య గారు. చాలా ధన్యవాదాలు తెలుస్తున్నాను మహానుభావుని. ఆ పాటలు ప్రపంచవ్యాప్తంగానే అన్నమాచార్య కార్యక్రమాలు జరుగుతున్నారండి. ఇప్పుడు మన వాళ్ళే తమిళ సోదరులు, మన తెలుగు వాళ్ళు ముఖ్యంగా వాళ్ళే పోయి ప్రతి అగ్రదేశాల్లో కూడా అన్నమాచార్య సమావేశాలు జరిపి పాటలు వినిపించారని కూడా తెలిసింది నాకు. నిజంగా ధన్యుడు ఆయన, మహానుభావుడు. మనం త్యాగరాజుని ఎట్టపరుస్తున్నాం, అంతకన్నా ఎక్కువగానే ఆయన్ని పొగిడించడం, ఆయన యొక్క ప్రసిద్ధిని చేయడం జరుగుతూ ఉండడం అంటే చాలా గొప్ప విశేషం. మనవాడు, మన తెలుగువాడు, మన తెలుగునాట కడప జిల్లాకు సంబంధించిన వాడు. చాలా సంతోషం. ఈరోజు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్న సుబ్బన్నకి. ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా ముందు సహాయ సహకారాలు చిన్న జయప్రకాష్ గారు, తర్వాత తమ్ముడు, మీకు తెలుసు కదా, మీకు అందరూ మురళీమోహన్ రావు చాలా ఆప్యాయంగా ఉంటాడు. ప్రతి కార్యక్రమం నన్ను గురించి ఆయన ప్రస్తుతం ఎక్కడో ఒక చోట ఆయన ఏర్పాటు చేస్తూ ఉంటాడు, నేను మాట్లాడుతూ ఉంటాను, వాళ్ళు ఆ కార్యక్రమాలు జరుగుతూ ఉంటారు. ఆయన ధన్యవాదాలు చెప్పాల్సింది. అన్నమాచార్యుని గురించి ప్రత్యేకత అంటే ఒక్కటే, ముందు త్యాగరాజ ఉత్సవాలు జరిపినట్టు జరపనే లేదు.
ఒక 50 ఏళ్ల కిందటి నుంచే ఈ అన్నమాచారి కీర్తనాలు ప్రస్తుతులకు ప్రాబల్యం అది సంపాదించుకున్నారు. చాలా సంతోషం. కార్యక్రమాలు సుబ్బారావు అందరికీ జయప్రకాష్ గారు, మురళీమోహన్ రావు, మన రాజు గారు, కనకరాజు గారు, జనార్దన్ గారు ఇంకా ఉన్నారు. ఆనంద్ తబలా ఆనంద్ వీళ్ళంతా నాకు ఆత్మీయులు. అది ఎప్పుడు కలిసి ఉండేవాళ్ళు. శుభాభివందనం. ఈరోజు తాళబాక అన్నమాచార్య గారి 616వ జయంతి సందర్భంగా గానరత్న మధుర గాయకులు ఘంటసాల దుర్దాగితులైనటువంటి శ్రీ పాటు శ్రీనివాసులు గారిని ఈరోజు ఇంతమంది సన్మానించడం చాలా ఆనందంగా ఉంది. పాటు శ్రీనివాసులు గారి గురించి చెప్పాల్సి వస్తే సింహపురి ఆర్కెస్ట్రా పెట్టి గొప్ప గాయకుడిగా రాణించారు. దాదాపు 15,000 కచేరీలు చేసేటువంటి మహోన్నతమైన గాయకుడు మన పాటు శ్రీనివాసులు గారు. ఒకనాడు నెల్లూరు సీమలో అంటే 40-50 సంవత్సరాల చరిత్ర నేను చెప్తున్నాను. ఆనాడు ఆయన పాటలు పాడుతుంటే వేలాది మంది వచ్చి ఆ కచేరీని వినే అటువంటి గొప్ప గాయకుడు శ్రీ పాటు శ్రీనివాసులు గారు. శ్రీ పాటు శ్రీనివాసులు గారు పాటలు పాడుతుంటే ఆయన తప్పని పాడాలని ఎంతోమంది పోటీ పడేవాళ్ళు. ఎస్వి